ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం వరంగల్. ఈ నగరం చరిత్ర, సంస్కృతి, విద్య, వాణిజ్యం అన్నీ కలిపిన ఒక అద్భుతమైన మిశ్రమం. కాకతీయుల కాలంలో దక్షిణ భారతదేశం మొత్తానికి రాజధానిగా ఉన్న వరంగల్ ఇప్పుడు ఆధునిక తెలంగాణలో మరో స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర ఏర్పాటుకు తర్వాత ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిన నగరాల్లో వరంగల్ అగ్రస్థానంలో నిలిచింది. జాతీయ రహదారులు, రైల్వే జంక్షన్, పరిశ్రమలు, విద్యా సంస్థలు అన్నీ కలిపి ఈ నగరాన్ని వేగంగా ఎదిగే సెంటర్గా మార్చాయి. కాజీపేట జంక్షన్ నుండి న్యూఢిల్లీ సహా దేశంలోని పలు ప్రధాన నగరాలకు నేరుగా రైలు నడుస్తున్నాయి. ఇప్పుడు వరంగల్లో మరొక చారిత్రాత్మక పరిణామం చోటు చేసుకోబోతుంది. అదే మామనూరులోని కొత్త విమానాశ్రయం ప్రాజెక్ట్. నైజాం కాలంలోనే ఇక్కడ చిన్న ఎయిర్ స్ట్రిప్ ఉండేది. అప్పట్లో కూడా విమానాలు ల్యాండ్ అయ్యేవి. ఇప్పుడు అదే ప్రదేశం మళ్లీ చురుకుగా మారబోతుంది. ప్రస్తుతం మామనూరులో 1800 మీటర్ల రన్వే అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ పనులను ప్రారంభించబోతుంది. ప్రస్తుతం 690 ఎకరాల భూమి అందుబాటులో ఉండగా మరో 250 ఎకరాల భూసేకరణ ప్రణాళికలో ఉంది. ఈ విమానాశ్రయం నిర్మాణానికి 500 కోట్లు అంచనా వ్యయంగా నిర్వహించారు. వచ్చే 2 నుంచి 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విమానాశ్రయం అమలు దశలోకి వెళ్తున్న నేపథ్యంలో మామనూరు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భూమి మొదలయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో వరంగల్ నగరం పరిశ్రమల, విద్య, రవాణా, పర్యాటక రంగాల్లో భారీగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మొత్తానికి వరంగల్ విమానాశ్రయం తెలంగాణకు కొత్త గౌరవం, వరంగల్ ప్రజలకు కొత్త ఉత్సాహం.